వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తగలబెట్టిన గనుడని విమర్శించారు. 2014లో ఇంటికో ఉద్యోగం హామీ ఇచ్చి కేవలం 50,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదన్నారు. వైసీపీ హయాంలో సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, తాజా ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వక విద్యార్థులను ఇబ్బందుల్లో నెట్టేస్తుందని అన్నారు. 23వ తేదీన కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడుతున్నాయన్నారు. ఆందోళన వ్యక్తం చేశారు. తగలేసేటటువంటి అలవాటు ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా ఈ దేశంలో పేరు తెచ్చుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ముఖ్యంగా పేద విద్యార్థులు, నిరుద్యోగులు 1999 ఎన్నికల నుంచి కూడా ఈ రోజు దాకా కూడా గమనిస్తే ప్రతి ఎన్నికల్లోనే కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తా అంటారు, లేని పక్షంలో నిరుద్యోగ వృత్తి ఇస్తా అంటారు. ఎన్నికల తర్వాత హామీలో ఊసే ఎత్తనటువంటి పరిస్థితి మనం గతంలో కూడా అనేక సందర్భాల్లో చూసాం. 10,000 రూపాయలకి పెంచుతాము, వాలంటీర్లని తీయము అని చెప్పి ఎన్నికల్లో చెప్పినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అయింది. వాలంటీర్లని పూర్తిగా ఎత్తేశారు. వాళ్ళ నెత్తి మీద శతకోపం పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. మరో పక్కన ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదు, వృద్ధులు కానీ లేకపోతే వికలాంగులు కానీ ఆడవాళ్ళు